వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో 10th క్లాస్ చాప్టర్ 1 వాస్తవ సంఖ్యలకు సంబంధించి అంకగణిత ప్రాథమిక సిద్ధాంతం గురించి డిస్కస్ చేసుకుందాం. దీన్నే ఇంగ్లీష్లో మనం ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ అంటారు. ప్రతి సంయుక్త సంఖ్య డెఫినేషన్ ఏ విధంగా ఉంటుందంటే, ప్రతి సంయుక్త సంఖ్యను ప్రధానాంకముల లబ్ధంగా రాయవచ్చును మరియు ప్రధాన కారణాంకాల క్రమం ఏదైనప్పటికీ ఈ కారణాంకాల లబ్ధము ఏకైకము. ఫర్ ఎగ్జాంపుల్ మనం 210 అనేది తీసుకున్నాం. 210 అని తీసుకుంటే దీన్ని ప్రధానాంకంలో లబ్ధంగా రాస్తే 2తో డివిజిబుల్ అవుతుంది. ఎందుకని మనకి 1's ప్లేస్లో 0 ఉంది కాబట్టి 2తో డివిజిబుల్ అవుతుంది. కాబట్టి ఎన్ని టైమ్స్ 105 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది 2 అనేది. సో ఈ 105లో మళ్ళీ 2 క్యాన్సిల్ అవుతుంది అవ్వదు, ఎందుకని 1 ప్లేస్లో 5 ఉంది. సో ఈ మొత్తం టోటల్ చేసినప్పుడు మనకి 6 వచ్చింది. 6 అనేది 3తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి 3తో తీసుకుంటే 3 3 జర్ 9, 1 మిగులుతుంది 15 అవుతుంది. 5 3 జర్ 15 అవుతుంది. సో మనకి 3 అనేది 105లో 35 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఈ 35లో మళ్ళీ 3 క్యాన్సిల్ అవుతుంది అంటే అవ్వదు, ఎందుకని టోటల్ చేసినప్పుడు 8 అవుతుంది. సో 8 అనేది 3తో డివిజిబుల్ అవ్వదు కాబట్టి మనం ప్రధాన కారణాంకాలు లబ్ధంగా రాస్తున్నాం కాబట్టి 3 తర్వాత వచ్చేది ఏంటి 5తో చేసినప్పుడు మనకి 7 టైమ్స్ అయింది. సో 7 అనేది ప్రధాన సంఖ్య ఉంది. సో 210 అనేది మనకి చేసినప్పుడు ఏమొచ్చింది, ప్రధానాంకం లబ్ధము అంటే 2 × 3 × 5 × 7 కింద వచ్చింది. సో ఇది మనకి ఇక్కడ ఏమన్నారు, ఇలా వచ్చింది, ఇలా రాయవచ్చు అన్నారు, ప్రధానాంకముల లబ్ధంగా రాయవచ్చు అన్నారు. ఇది సంయుక్త సంఖ్య అనుకుంటే ప్రధానాంకముల లబ్ధంగా రాయవచ్చు అన్నారు. సెకండ్ పాయింట్ ఏంటి, ప్రధాన కారణాంకముల క్రమం ఏదైనప్పటికీ ఈ కారణాంకాల లబ్ధం ఏకైకం. అంటే దీన్ని క్రమం అంటే ఇలానే రాయాలని అవసరం లేదు. మనం ఇక్కడ 7 × 5 × 2 × 3 రాయొచ్చు, లేదంటే 5 × 3 × 2 × 7 ఈ క్రమం ఏదైనా రాయవచ్చు, కానీ ప్రధానాంకం లబ్ధంగా రాస్తాం. కానీ ఏకైకం, ఈ కారణాంకాల లబ్ధం ఏకైకం అంటే ఇలా అంటే 2 × 3 × 5 × 7 ఇది ఆర్డర్, ఈ క్రమం మారినప్పటికీ ఇవే డిజిట్స్ అనేవి వస్తాయి. దీన్నే మనం సిద్ధాంత రూపంలో రాయాలంటే దీన్ని సాధారణంగా ఒక సంయుక్త సంఖ్య ఎక్స్ను ఎక్స్ ఈక్వల్ టు, ఇక్కడ సంయుక్త సంఖ్య 210 అని తీసుకుంటే ఇక్కడ మనం ఎక్స్ అనుకుంటున్నాం. ఎక్స్ను ఎక్స్ ఈక్వల్ టు P1 × P2 × P3 × ఎక్సెట్రా సో ఆన్ Pn అని రాయవచ్చు. దీన్ని P1, P2, P3 ఎక్సెట్రా సో ఆన్ Pn అనేవి ఆరోహణ క్రమంలో రాయబడిన ప్రధానాంకాలు. ఇవి ఆరోహణ క్రమంలో అంటే చిన్న నుంచి పెద్దకి వెళ్తున్నాయి కాబట్టి ఆరోహణ క్రమంలో రాయబడిన ప్రధానాంకాలు. అంటే P1 ≤ P2 ≤ ఎక్సెట్రా సో ఆన్ Pn అవుతుంది. ఈ సందర్భంలో ఒకే రకమైన ప్రధానాంకము వాడినచో వాటిని ప్రధానాంకాల ఘాతాలుగా రాయవచ్చు. అంటే మనకి సేమ్ ఇక్కడ ఎగ్జాంపుల్ చూస్తే తెలుస్తుంది. ఒకే రకమైన ప్రధానాంకములు అంటే 2 అనేది 2 టైమ్స్ రావచ్చు, 3 అనేది 3 టైమ్స్ రావచ్చు, 5 అనేది అంటే ఇక్కడ ఎన్ని టైమ్స్ వచ్చింది అనేది ఇక్కడ చూసుకుంటే దాన్ని ఘాత రూపంలో రాస్తాం. అంటే ఇక్కడ 27,300ని మనం ఎల్సిఎం కట్టినప్పుడు 2 × 2 × 3 × 5 × 5 × 7 × 13 వచ్చింది. 7 × 13 వచ్చింది. సో దీన్ని ఎలా రాస్తాం, మనం ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాసినప్పుడు 2 × 2 × 3 × 5 × 5 × 7 × 13 రాస్తాం. సో మనకి ఇక్కడ 2 అనేది 2 టైమ్స్ రిపీట్ అయింది, ఇక్కడ 5 అనేది 2 టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి ఘాత రూపం అన్నారు కాబట్టి 2 టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి 2² వస్తుంది. అదే 3 టైమ్స్ అయితే 2³ వస్తుంది. సో మనకి 2 టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి 2² × 3 × 5² × 5 అనేది కూడా 2 టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి 5² × 7 × 13. సో దీన్ని డెఫినేషన్ రూపంలో ఈ విధంగా చెప్పవచ్చు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ప్రాబ్లం 3 చూసుకుంటే, సో ప్రాబ్లం ఏమి ఇచ్చారంటే n ఒక సహజ సంఖ్యగా గల సంఖ్యను 4n తీసుకోండి అన్నారు. n యొక్క ఏ విలువకైనా 4n విలువ గల సంఖ్య 0 అంకెతో అంతమవుతుందో లేదో చూడమన్నారు. అంటే n అనేది ఏ విలువ తీసుకున్నా సరే మనకి 4n విలువ అనేది ఈ సంఖ్య అనేది 0 అంకెతో అంతమవుతుందో లేదో చూడమన్నారు. చూడమంటే మనకి ఇక్కడ చూసుకుంటే n ఒక సహజ సంఖ్య గల సంఖ్య 4n విలువ గల సంఖ్య 0తో అంతం కావాలంటే అది 5తో నిశేషంగా భాగించబడాలి. ఫర్ ఎగ్జాంపుల్ n విలువ ఏ అంటే n సహజ సంఖ్య గల అంటే సహజ సంఖ్య అంటే మనకి 1తో స్టార్ట్ అవుతుంది. n = 1 2 3 ఇలా ఏ విలువ తీసుకున్నా 4 ⁴ 1 = 4 అవుతుంది. 4² =
16 అవుతుంది. వన్స్ ప్లేస్లో 6 వచ్చింది. ఇక్కడ వన్స్ ప్లేస్లో 4 వచ్చింది. 4 క్యూబ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 4 4 16, 16 4 64. సో వన్స్ ప్లేస్లో 4 వచ్చింది. అంటే ఇక్కడ మనకి జీరోతో అంతం కావట్లేదు. అంటే 4n అనే సంఖ్య యొక్క ప్రధాన కారణాంక లబ్దంలో 5 ఒక ప్రధాన సంఖ్యగా ఉండాలి. కానీ ఇది సాధ్యం కాదు. ఎందుకని? మనకి ఇక్కడ వన్స్ ప్లేస్లో 4 కానీ 6 కానీ వస్తుంది. దేర్ఫోర్ 4n ఈక్వల్ టు దీన్ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు? 2m కింద రాసుకోవచ్చు. 4n యొక్క విలువ ప్రధాన కారణాంకాల లబ్దంలో 5 లేనందున ఏ సహజ సంఖ్య విలువకైనాను 4n అనే సంఖ్య 0తో అంతము కానేరదని చెప్పవచ్చు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ప్రాబ్లం 4 చూసుకుంటే 12 మరియు 18 యొక్క గసాక మరియు కసాగులను ప్రధాన కారణాంకాల పద్ధతిలో కనుగొన్నారు. ఇక్కడ గసాక అంటే గరిష్ట సామాన్య కారణాంకం, కసాగు అంటే కనిష్ట సామాన్య గుణిజం. 12 మరియు 18 యొక్క గసాక మరియు కసాగు కనుగొన్నారు. సో 12 తీసుకుంటే మనకి ప్రధాన కారణాంకాల లబ్దంగా రాస్తే 2 2 4 4 3 12 అవుతుంది. అంటే 2 × 2 × 3 అంటే ఇక్కడ మనకి 2 times 2 అనేది రిపీట్ అయింది కాబట్టి 2 square × 3 అనేది 1 టైం కాబట్టి 3 to the power 1 వేసుకున్నాం. నెక్స్ట్ 18 చూసుకుంటే 2 9 18, 9 మళ్ళీ చేసినప్పుడు 3 3 0 అంటే 2 × 2 3 6, 6 3 18 వచ్చింది. అంటే 2 to the power 1 × 3 square, 3 అనేది 2 times రిపీట్ అయింది. సో ఈ రెండింటిని చూసుకుంటే మనకి 12 18 యొక్క కసాగు ఎంత అవుతుంది? కసాగు అంటే మనకి ఈ రెండింటిని చూసుకున్నప్పుడు ఇందులో హైయెస్ట్ పవర్ ఉన్న దాన్ని తీసుకుంటాం. ఇక్కడ 2 square ఉంది, ఇక్కడ 2 to the power 1 ఉంది. అంటే 2 square తీసుకుంటాం. సో 2 square తీసుకున్నాం మనం. నెక్స్ట్ 3 చూసుకుంటే ఇక్కడ 3 to the power 1 ఉంది, ఇక్కడ 3 square ఉంది. అంటే ఈ రెండింటిని చూసుకున్నప్పుడు హైయెస్ట్ పవర్ ఉన్న దాన్ని మనం తీసుకోవాలి. ఇక్కడ 3 square ఉంది కాబట్టి 3 square తీసుకున్నాం. అంటే 2 square × 3 square అంటే మనకి 2 2 4, 4 9 0 ఎంత? 36. 18 మరియు 12 యొక్క కసాగు ఎంత? 36. సో అదేవిధంగా గసాక అంటే మనకి ఈ 18కి 12కి ప్రధాన కారణాంకాల లబ్దంగా ఎల్సిఎం కట్టినప్పుడు మనకి ఇక్కడ గసాక అంటే గరిష్ట సామాన్య కారణాంకం అనేది తీసుకుంటాం. అంటే ఈ రెండింటిలోనూ హైయెస్ట్ పవర్ ఉన్నది తీసుకుంటే అది కసాగు అవుతుంది. లోయెస్ట్ పవర్ ఉన్నది తీసుకుంటే అది గసాక అవుతుంది. అంటే ఇక్కడ 2 square ఉంది, ఇక్కడ 2 power 1 ఉంది. అంటే 2 power 1 తీసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ 3 power 1 ఉంది, 3 square ఉంది, 3 power 1 తీసుకుంటాం. అంటే 2 3 6, ఇది కసాక అవుతుంది. అంటే 12 18 యొక్క కసాక ఎంత? సో ఇది కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. మనకి గసాక అడిగితే ఇక్కడున్న పవర్స్లో లోయెస్ట్ పవర్ ఈ రెండింటిలోనూ చూసుకుంటాం. 2 square 2 power 1లో లోయెస్ట్ పవర్ ఉన్నది ఏంటి? 2 power 1, ఇది తీసుకుంటాం. ఈ రెండింటిలో 3 power 1లో 3 squareలో లోయెస్ట్ పవర్ ఉన్నది 3 తీసుకుంటాం. అంటే లోయెస్ట్ పవర్ ఉన్నదాన్ని మనం గసాక అంటాం. ఈ రెండింటిలో కామన్గా 2 3 ఉంది, 2 3 ఇందులో 2 3 తీసుకుంటాం. 2 3 అంతా రెండింటిలో కామన్గా 2 3 6 అనేది మనకి 12 18 యొక్క గసాక. కసాగు అంటే హైయెస్ట్ పవర్ ఉన్నది. హైయెస్ట్ పవర్ ఉన్న ఏంటి? 2 square ఇక్కడ ఉంది, ఇక్కడ 3 square ఉంది. ఇక్కడ 2 square 3 power 1, ఇక్కడ 2 power 1 3 square ఉంది. ఈ రెండింటిలో హైయెస్ట్ పవర్ ఉన్నది తీసుకుంటాం. అంటే 2 square × 3 square అంటే మనకి 36 కసాగు అవుతుంది. నెక్స్ట్ ఎక్సర్సైజ్ 1.2లో ఫస్ట్ ప్రాబ్లం. క్రింది వానిలో ప్రతి సంఖ్యను ప్రధాన కారణాంకాల లబ్దంగా రాయండి అన్నారు. ప్రధాన కారణాంకాల లబ్దంగా రాయమన్నప్పుడు ఫస్ట్ బిట్ చూసుకుంటే 140 ఉంది. సో 140ని మనం ప్రధాన కారణాంకాల లబ్దంగా రాస్తే ఫస్ట్ 2 తీసుకుంటాం. 2 తీసుకున్నప్పుడు ఇక్కడ 0 ఉంది కాబట్టి 2తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి 7 2 40, 70 × 2 అంటే 140. మళ్ళీ 2తో డివిజిబుల్ అవుతుంది 35 times. సో ఇది 3తో అవుతుందా? అవ్వదు. 5తో అవుతుంది. 5 7 35. అంటే 140 ఈక్వల్ టు 2 × 2 × 5 × 7. సో దీన్ని ఏ విధంగా రాయొచ్చు? 2 square × 5 × 7. ఇది ఆన్సర్. నెక్స్ట్ 156 ఉంది. సో 156ను ప్రధాన కారణాంకాల లబ్దంగా రాయాలంటే 2తో డివిజిబుల్ అవుతుంది. ఎందుకని ఈ 1's ప్లేస్లో 6 ఉంది కాబట్టి 7 2 14 పోతే 1 ఉంటుంది, 16 అవుతుంది. 8 2 16. నెక్స్ట్ మళ్ళీ 2తో డివిజిబుల్ అవుతుంది. 3 2 6, 9 2 18. సో ఇది మళ్ళీ దేంతో డివిజిబుల్ అవుతుందో చూసుకుంటే ఈ రెండింటిని యాడ్ చేసినప్పుడు ఎంత వస్తుంది? 12 వస్తుంది. 12 అనేది 3తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి
3 1 జా 3, 3 3 జా 9. సో మనకి ఇది ప్రధాన సంఖ్య వచ్చేసింది కాబట్టి ఇది దేనితోటి డివిజిబుల్ అవుతుంది అంటే 156 ఈక్వల్ టు 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 13. ఇది 2 టైమ్స్ వచ్చింది కాబట్టి 2 స్క్వేర్ ఇంటూ 3 ఇంటూ 13. ఇది ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ బిట్ 3825 ఉంది. 3825 ఉంది. సో దీన్ని డివిజిబుల్ చేయాలంటే 2తో పాసిబిలిటీ లేదు, ఎందుకని ఇక్కడ 1's ప్లేస్లో 5 ఉంది. 3తో అవుతుందేమో చూసుకోవాలి. 3తో అవ్వాలంటే మనం ఈ టోటల్ యాడ్ చేసినప్పుడు అది 3తో డివిజిబుల్ అవ్వాలి. 3 + 8 ఎంత? 11. 11 + 2 13. 13 + 5 అంటే 18 వచ్చింది, అంటే 3తో డివిజిబుల్ అవుతుంది. 3 1 జా 3, 3 2 జా 6, పోతే 22 ఉంటుంది. 7 3 జా 21, 15 ఉంటుంది. 5 3 జా 15. 3 1 జా 3, 3 2 జా 6, మళ్ళీ ఇక్కడ 22 ఉంటుంది. 7 3 జా 21, పోతే 1 ఉంటుంది, 15 అవుతుంది. 5 3 జా 15 సరిపోయింది. మళ్ళీ ఇది కూడా 3తో డివిజిబుల్ అవుతుందో లేదో చూసుకుంటే 1 + 2 ఎంత? 3. 3 + 7 10. 10 + 5 అంటే 15. సో ఇది కూడా 3తో డివిజిబుల్ అవుతుంది. 4 3 జా 12, 2 3 జా 6, 5 3 జా 15. నెక్స్ట్ మళ్ళీ ఇది 3తో డివిజిబుల్ అవుతుందో లేదో చూసుకుంటే 4 + 2 అంటే 6. 6 + 5 అంటే ఎంత? 11. సో 3తో అవ్వదు, 4తో కూడా అవ్వదు, 5తో అవుతుంది. 8 8 5 జా 40, 5 5 జా 25, మళ్ళీ 5తో అవుతుంది. 5 1 జా 5, పోతే 35, 7 17, 17 5 జా ఎంత? 85. సో ఇది మనకి ప్రధాన సంఖ్య వచ్చింది కాబట్టి 3825 ఈక్వల్ టు 3 ఇంటూ 3 ఇంటూ 5 ఇంటూ 5 ఇంటూ 17. సో మనకి 2 టైమ్స్ రిపీట్ అయింది 3 అనేది 5 అనేది. 3 స్క్వేర్ ఇంటూ 5 స్క్వేర్ ఇంటూ 17. ఇది ఆన్సర్. నెక్స్ట్ ఫోర్త్ బిట్ చూసుకుంటే 5005. 5005 అనేది మనకి ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాసినప్పుడు 3తో డివిజిబుల్ అవుతుందా? అవ్వదు, ఎందుకంటే 5 + 5 ఎంత? 10 అవుతుంది. సో 5తో అవుతుంది. 5 1 జా 5, 0 0, 5 1 జా 5. నెక్స్ట్ 7తో డివిజిబుల్ అవుతుందేమో చూసుకుంటే 1001 అనేది 7తో డివిజిబుల్ అవుతుందేమో చూస్తే 7 1 జా 7, మైనస్ చేస్తే 3 ఉంటుంది, 0 దించుకు 30 అవుతుంది. 4 7 జా 28, మైనస్ చేస్తే 2 ఉంటుంది, 1 దించుకుంటే 3. సో మనకి అవుతుంది 21 టైమ్స్, అంటే 7 అనేది 21 టైమ్స్. సో 21 కాదు, 143 టైమ్స్, అంటే 7 1 జా 7, పోతే మనకి 3 మిగులుతుంది, 30 అవుతుంది. 4 7 జా 28 అవుతే 2 మిగులుతుంది, 21 అంటే 3 7 జా 21. నెక్స్ట్ 143లో మళ్ళీ క్యాన్సిల్ అయ్యేది ఏముంది? 11 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. 11 1 జా 11, పోతే 3 ఉంటుంది, 33, 13 టైమ్స్. 13 11 జా 143, అంటే మనకి 5005 ఈక్వల్ టు 5 ఇంటూ 7 ఇంటూ 11 ఇంటూ 13. ఇది ఆన్సర్. 5005 ఈక్వల్ టు ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాసినప్పుడు 5 ఇంటూ 7 ఇంటూ 11 ఇంటూ 13. నెక్స్ట్ ఫిఫ్త్ బిట్ 7429 ఉంది. 7429. సో మనకి ఇది 17 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. సో అంతకుముందు వరకు ఏది చేసినా క్యాన్సిల్ అవ్వదు, కావాలంటే చెక్ చేసుకోవచ్చు. 17 టేబుల్ అనేది ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుందంటే 437 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. లేదనుకుంటే 437 ఇంటూ 17 చేస్తే మనకి 7 7 49, 4 ఉంది, 7 3 21, 21ని 4 25, 2 వేసుకుందాం. 7 4 28, 29 30, 7 3 4 యాడ్ చేసినప్పుడు మనకి 9, 5 + 7 అంటే 12, ఇక్కడ 1 వేసుకుంటే 4. సో మనకు వచ్చింది కదా. నెక్స్ట్ మళ్ళీ 437లో ఏ టేబుల్ క్యాన్సిల్ అవుతుంది? 17 టేబుల్ అనేది క్యాన్సిల్ అవ్వదు.
19 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. ఎన్ని టైమ్స్ అంటే 23 టైమ్స్. సో 23 ఇంటూ 19 చేస్తే మనకి 9 3 జర్ ఎంత 27. 2 ఉంది. 9 2 జర్ 18. 18 ప్లస్ 2 అంటే 20. 1 23 జర్ 23. యాడ్ చేసినప్పుడు 7 3 4 437 అంటే 7429 ఈక్వల్ టు 17 ఇంటూ 19 ఇంటూ 23. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అని మ్యాక్సిమం అడిగే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి కాబట్టి మనం డౌట్ ఉండకూడదు కాబట్టి మనం చేసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడితో 1.2లో ఉన్నవి ఫస్ట్ బిట్లో ఉన్న ప్రాబ్లమ్స్ కంప్లీట్ అయినాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే షేర్ చేయండి. థ్యాంక్ యూ.